వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మామార్ట్ షాప్లో అన్ని ఆహార వస్తువులు కల్తీ, వాటి వలన ప్రజలు అనారోగ్యం పాలు. ఈవీఎం మిషన్లు ఇవ్వండి, లోపాల్ని బయటపెడతాం, ఎన్నికల సంఘాన్ని కోరిన సుప్రీంకోర్టు లాయర్లు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా, ట్రాక్టర్లను సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు. ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారుల దాడులు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11:05 డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్కు చేరుకున్న గవర్నర్కు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్లియాన్ మావి, బెటాలియన్ కమాండెంట్ గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. सर लिखिए सर पिन डाउन बुक बाजू शट सर ఈవీఎం మిషన్లు ఇవ్వండి, లోపాల్ని బయటపెడతాం, ఎన్నికల సంఘాన్ని కోరింది సుప్రీంకోర్టు లాయర్లు. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఈవీఎంలో ఎన్నో లోపాలున్నాయని, తమకు 50 సీల్ ఈవీఎంలు అప్పగిస్తే అందులోని అక్రమాలని బయటపెడతామని సుప్రీంకోర్టు న్యాయవాదులు గ్రూప్ 1 కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరింది. ఈ అంశానికి సంబంధించి జనవరి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి న్యాయవాదుల గ్రూప్ పాదయాత్ర చేపట్టింది. ఈవీఎం లోపాలని బయటపెట్టే నిమిత్తం తమకు 50 సీల్ వేసిన మిషన్లను ఇవ్వాలని కోరుతూ ఓ పిటిషన్ ఈసీకి ఇవ్వబోతుంది. మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాదుల గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం తనంత తానుగా 2017లో సవాల్ విసిరింది. ఈవీఎం మిషన్లు హ్యాకింగ్ లోపాలు బయటపెట్టాలని కోరింది. ఈ నేపథ్యంలో మాకు ఓ 50 సీల్ మిషన్లు ఇస్తే వాటిని ఆయా రాష్ట్రాల రాజధానులకు తీసుకెళ్తాం. సాఫ్ట్వేర్ ఇంజన్లతో ఈవీఎం లోపాల్ని అందరి ముందు బయటపెడతాం. మిషన్ల హ్యాంగింగ్ చేయొచ్చు, మీడియా ప్రజల ముందు చూపుతామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం చెరువు వద్ద నుండి ధర్మారెడ్డిపల్లి కాలువ పనులకు అధికారులు రైతులతో కలిసి పరిశీలించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మారెడ్డి కాలువ మొత్తం 50 కిలోమీటర్లుంది. ఈ పనులు పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయని అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా బ్యూటిఫుల్ అయితే సార్ పని అయినాక అంతే గేట్లు కానీ ఇది జర మంచిగా కూడా చేయాలి, జర బ్యూటిఫై కూడా చేయాలి. ఇక్కడ నుంచి సార్ ఆడ దాకా సార్ ఇక్కడ మన పెద్ద వాల్ కట్టేసి ఇప్పుడు ఇది కాదు, ఇది అల్గా, ఇది ఇది సార్ చెరువుది మాట్లాడదాం ఫస్ట్. ఇది అల్గా, ఇది అలుగు సార్. గులేపల్లి కాలువ పోయినసారి కూడా చూసినాము. ఇప్పుడు ఏంటంటే కాలువ పెద్దగా అవుతుంది. ఇక పోయినసారి లాగా నీళ్లు గాడికే పోయి అయిపోవు. ఈ నార్కెట్ బిల్ దాకా పోయే ప్రయత్నం నడుస్తుంది. ఇప్పుడు ఒక్క సంవత్సరంలో కాలువ ఫుల్ పోతుంది. ఇక మళ్ళీ మనం కాలువ కాడ మనం తీయడము, అవతలడు చాపడం ఉండదు. ఇక
వింటుర్రా ఆడొక మంచి తూము పెట్టమని ఇప్పుడే చెప్పిన స్లూయిస్ గేట్ కదా సరే ఇప్పుడు ప్రాపర్ గా వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మన చెర్లకు నీళ్ళు నిండుతాయి. ఇప్పుడు పాత టైంలకి గింతంత కాలం ఉండదు. 2 మీటర్ల నుంచి 6 మీటర్లు చేస్తారు. అంటే నీళ్ళు ఎన్ని పోతాయంటే ఈ రోజు 50 క్యూసెక్కులు పోతే రేపు 350 పోతాయి. అంటే 7 ఇంతలు నీళ్ళు ఎక్కువ పోతాయి. 7 ఇంతలు నీళ్ళు ఎక్కువ పోతే నీటి కరువు ఉండదు. ఇక కిందికి పోయినాకుంటూ ఉంటుంది. కానీ ఈ ధర్మారెడ్డి కాలువ అనేది 50 కిలోమీటర్లు పై చిలుకుంది. మనము మొదటి 17 కిలోమీటర్లు ఉన్నాం. సో 17 కిలోమీటర్ల ఈడ నీళ్లు పుష్కలంగా ఉంటేనే కిందికి కదా పోయేది. సో అట్లా ప్రాబ్లం ఉండదు. ఆ గేటు ఆ స్లూయిస్ గేట్ ఏది ఆ డిజైన్ ఏది అవసరం ఉంటే అది చేస్తాం. మళ్ళీ మనం కూడా మళ్ళీ చూస్తాం కదా, మళ్ళీ వస్తాం. మనకేం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు గింత తిరిగి గింత కష్టపడి 500 కోట్ల రూపాయలు తెచ్చి 500 కోట్ల రూపాయలు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పడటాక ఇక మళ్ళీ సమస్య ఉండదు. ఒకసారి నార్కెట్ వెళ్ళాక నీళ్ళు పోతుంది. మనకైతే ఇక పుష్కలంగా ఉంటాయి. మాకు కింది నుంచి ఒక కాలువ వస్తుంది, అది కంటిన్యూగా వెళ్ళిపోతుంటది. అదొకటి వచ్చే ఏర్పాటు చేయాలి సార్. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్ నీళ్ళకి. కృష్ణాడి గారు ఉన్నారా ఇలా? డి గారు అదొకటి వస్తుంది సార్. ఇది అయ్యాకనే పర్వాలేదు. కానీ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివార్లోని ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద లారీల డ్రైవర్ల వద్ద నుండి నేరుగా డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కళ్ల ముందే లారీ డ్రైవర్లు ఆర్టీఏ అధికారులకు డబ్బులిస్తున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీఏ ఏఎంవీఐ శ్యామ్ మరో 3 ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకుంటున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను ఏసీబీ అధికారులు లెక్కిస్తున్నారు. पत्रकार बाबा काम कर लो, ओके जाए अब कैमरा भी करो काम कर लो, ओके जाए గద్వాల పట్టణ కేంద్రంలో బీరెల్లి చౌరస్తాలో
మామార్ట్ షాప్లో సోమవారం రోజు షాపింగ్ చేయటం జరిగింది. ఆ రోజు కొన్ని ఆహారపు ధాన్యపు గింజలు తీసుకోవటంతో నల్ల ఉలువలు, పప్పు శనగలు, ఉప్మా రవ్వ ఇలా కొన్ని సామాగ్రిని కొనటం జరిగింది. నల్ల ఉలువలను వాటిని ఉడకబెట్టడం కోసం నీళ్లలో పోసి కొన్ని నిమిషాలు నానబెట్టి శుభ్రం చేస్తుండగా అందులో నుండి నల్లగా కలర్గా నీళ్లుగా మార్పు వచ్చాయి. ఆ ఉలువల గింజల్లో కొన్ని నల్లనివి, మరికొన్ని తెల్లనివి గడ్డి విత్తనాలు కనపడుతున్నాయి. అసలు ఉలువల గింజలు కాదు, కల్తీ ఉలువలు. అలాగే పప్పు శనగలు శుభ్రం చేస్తుండగా ఆ నీళ్లు పసుపు రంగు నీళ్లుగా మారటం జరిగింది. అలాగే ఉప్మా రవ్వను కూడా పరిశీలన చేయగా అది గోధుమ రవ్వ కాదు, మొక్కజొన్న రవ్వ, ఇతర గింజల రవ్వ ఉండటం జరిగింది. ఈ విషయంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మహమ్మద్ వాజిద్ ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తి తన స్టాఫ్తో వచ్చి షాప్లో ఉన్న ఆహారపు ధాన్యపు గింజలను శాంపిల్ తీసుకొని పోవటం జరిగింది. ఈ విషయంపై నేను ప్రశ్నించడంతో షాప్లోని పనిచేస్తున్న వర్కర్స్ అడ్డుకోవటం జరిగింది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి ఈ షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యం కాపాడి న్యాయం చేయాలని ప్రజలను కోరుకుంటున్నానన్నారు. ఈ కల్తీ ఉలువల గింజలు ఏం ఇట్లా ఉన్నాయి, ఎంత ఏం కథ? శనగలు, ఉలువలు, తర్వాత పెసులు, తర్వాత మిక్కిళ్ళు, తర్వాత ఉప్మా రవ్వ. అది గోధుమ రవ్వ అని అంటున్నారు కానీ గోధుమ రవ్వ అని ఉంది. ఎక్స్పైరీ డేట్ అయిందా ఏమన్నా? ఎక్స్పైరీ డేట్ అయినది. కల్తీ వస్తువులు అవి. కల్తీ వస్తువులు కాబట్టి ప్రజలు ఎందుకంటే ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉలువలు తీసుకొని ఉలువ చారు రావడానికి ఇష్టపడతారు. కానీ ఈ కల్తీ ఉలువలు తీసుకొని వెళ్ళి అక్కడ చూస్తే వండడానికి చూస్తే మొత్తం రంగు కలర్ వస్తుంది. దీంట్లో అన్ని వైట్, తర్వాత వేరే వేరే కలర్లు ఉన్నటువంటి ఉలువలు ఉన్నాయి. దీంట్లో రంగు మొత్తం రంగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పాండవులగుట్ట వద్ద ఈ నెల 10న జరిగిన భూపాలపల్లి మండలం కోంపల్లి గ్రామానికి చెందిన రవి హత్య కేసులో 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు మీడియా సమావేశంలో తెలిపారు. గత కొంతకాలంగా రెండో భార్య రేణుకకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో శారీరకంగా, మానసికంగా రవి హింసించడం చేస్తున్నాడని, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ రవి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో రెండో భార్య కుమారుడు శ్రీకర్ తన తల్లి రేణుక, కేటీపీపీ సెక్యూరిటీ గార్డ్ శ్రీపాల్తో కలిసి రవిని హత్య చేయాలని పథకం పన్నారని, మరో ముగ్గురితో కలిసి రవిని హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20,000 నగదు, ఒక కారు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీపాల్ రెడ్డి అనేది సెక్యూరిటీ గార్డ్ అతనితోటి అనుమానము దాని పరంగా ఆమెను రెగ్యులర్గా హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 10వ తారీఖు నాడు మన పాండవలగుట్ట దగ్గర ఈ పర్ష రవి అనే వ్యక్తి, మన కుంపెల్లి చెందిన వ్యక్తి హత్య గావించబడ్డాడు. అందులో వారి మొదటి భార్య ఈ పర్ష రవికి రెండవ భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు మరి కొంతమంది మీద అనుమానం దరఖాస్తు ఇవ్వబడ్డది. అందులో భాగంగా చిట్యాల సిఐ గారు ఆ కేసును పరిశోధన కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఇవాళ మనం రేగొండ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ చేస్తుండగా ఉదయం పూట ఒక కారు, అందులో టోటల్ 6 మెంబర్స్ అందులో అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళను ఇంట్రాగేషన్ చేయగా ఈ రేణుక కొడుకు అంటే ఇది మొదటి భర్త, అది రెండో భర్త కొడుకైన శ్రీకర్ ఉంటాడు. ఈ శ్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక, తర్వాత ఎవరైతే అనుమానం పడతాడో ఈ శ్రీపాల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్ష రవిని చంపాలని నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్గా ఎయిడ్ 1,50,000 వరకు ఈ శ్రీపాలు, కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే ఇతను ఎవరైతే ఇతని కొడుకున్నాడు కదా శ్రీకర్ అని చెప్పి, ఆ శ్రీకరు తనకు పరిచయమైన ఈ బొమ్మకంటి ఉదయ్ చంద్ర అని చెప్పి అతను
అతను ఎవరంటే దమ్మన్నపేట, కానీ ఇప్పుడు వరంగల్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను చెప్తే అతను అగ్రి అయ్యాడు. అతను ఏం చేసాడు, బొమ్మకంటి ఉదయ్ చందరు ఈ దమ్మన్నపేట సంబంధించిన పసుల సందీపు, ములుగురి నరేష్ వీళ్ళిద్దరిని కూడా అతను మాట్లాడుకొని ఇట్లా పలాని హత్య చేయాల్సి ఉంటుంది మాట్లాడుకుంటే వీళ్ళందరినీ కూడా ఈ మన పాతపల్లి శ్రీకర్ చనిపోయిన కొడుకు వీళ్ళందరినీ వీళ్ళ తల్లికును ఈ శ్రీపాల్కు పరిచయం చేస్తే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా ఈ శ్రీపాల్ కూడా అమౌంట్ను ఒక 50,000 రూపాయల వరకు కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ 25,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దఫాలుగా ఎవరికి, ఈ ఉదయ్ చందర్కు. వాళ్ళందరూ కూడా మొన్న 10వ తారీఖు నాడు ఈ శ్రీకారు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పని ఉందని చెప్పి కొంత ఆఫీసర్స్ వచ్చి మాట్లాడే పని అని చెప్పి కారులో ఒక వేరే ఫ్రెండ్ కారును హైర్ చేసుకొని ఇంటికి పోయి కొంపల్లి నుంచి అతను ఎక్కించుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఆ రోజు వెహికల్ ఉండి మద్యం తాగించుకొని మన ఇక్కడికి ఏది ఈ పాండాలగుట్ట దగ్గర తీసుకొచ్చి అతను ముందు సీట్లో గూడూరు మండలం మట్టవాడ గ్రామం నుండి కొత్తగూడ మండలం కార్లాయి గ్రామం మీదుగా కొత్తగూడకు అక్రమంగా రాత్రి 2 గంటల సమయంలో గుట్టు చప్పుడు కాకుండా అటవీ ప్రాంతంలోని ఇసుక తరలిస్తున్న పక్క సమాచారంతో 4 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్టుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇంటికి ఫ్రీగా ఇసుక అనుమతులు ఉన్నప్పటికీ అట్టి ఫ్రీ ఇసుక తోలుకోవటానికి సంబంధిత అధికారుల అనుమతితోనే అటవీ ప్రాంతంలోని ఇసుకను ఎప్పుడైనా తోలుకోవచ్చని, కానీ కొందరు ఇదే అదునుగా భావించి అక్రమ ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఇష్టం ఉన్నట్టుగా తరలిస్తూ ఇందిరమ్మ లబ్ధిదారులకే కాకుండా బయట ప్రాంతాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారంతో ఇట్టి ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చెప్పిన పెట్టినా ఫోటో నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మామార్ట్ షాప్లో అన్ని ఆహార వస్తువులు కల్తీ, వాటి వలన ప్రజలు అనారోగ్యం పాలు. ఈవీఎం మిషన్లు ఇవ్వండి, లోపాల్ని బయటపెడతాం, ఎన్నికల సంఘాన్ని కోరిన సుప్రీంకోర్టు లాయర్లు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా, ట్రాక్టర్లను సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు. ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారుల దాడులు.